మనువు కార్దముని మ వివాహం చేయాలని నిశ్చయించుకొని, ఆయన్ని ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే ఆహ్, మా కూతురిని అంటే మా పుత్రికని మీరు అంగీకరించండి అని చెప్పాలని. సో, దాని మీద ఆయన కొన్ని విషయాలు చెప్పారనమాట. సో, అవి కొంచెం ఎవరికైనా గుర్తున్నాయా మాతాజీ? ఏమేం చెప్పారు? హరే స్వయంభూ కృష్ణ. మను. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ముందు స్వయంభూ మనకు దత్తముని యొక్క ఆయన యొక్క గుణాలను పొగిడి తర్వాత ఆయన అంటే ఫస్ట్ ప్రియంవటుడు ఉత్తానపాదుల యొక్క చెల్లెలుగా ఆయన పరిచయం చేశారు మాతాజీ. హ్మ్. ఒక అంటే మంచి సత్గుణాలు తగిన భర్తను ఆమె కోరుకున్నది అని చెప్పేసి మిమ్మల్నే కోరుకున్నది. అది ఎలా అంటే నారద ముని ద్వారా ఆమె వినింది అనేసి అక్కడ శ్రవణం యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పారు మాతాజీ. అలాగే ఒక అమ్మాయి తనంతట తాను వరుణ్ణి వెతుక్కోకూడదు, తండ్రి ద్వారానే వెళ్ళాలి అనేసి ఇక్కడ చెప్పారు మాతాజీ. అందుకే ఈయన కూడా ఇప్పుడు అంత మహా చక్రవర్తి అయినా కూడా తానే స్వయంగా తన కూతురి కోసము ఆ, సమ యోగ్యురాలైన భర్తను వెతకడానికి ఆయన వెళ్ళారు వరుణ్ కోసం అనేసి చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. అన్ని పాయింట్స్ కవర్ చేశారు ఒక్క షాట్‌లోనే. థ్యాంక్ యూ సో మచ్. సో, ఈ ఈ టాపిక్ మనందరికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందన్నమాట. ఈ ఈ 2, 3 చాప్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన చాప్టర్స్. ఎందుకంటే మనం అందరం గృహస్థులు కాబట్టి భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఎలా ఆహ్, పిల్లల్ని వాళ్ళకి వైవాహిక ఆహ్, జీవితం ఎలా ఉండాలి? వాళ్ళకి వయసొచ్చినప్పుడు ఎలా మనం పద్ధతులు దీంట్లో మనం ఈ శాస్త్రంలో నుంచి శ్రీమద్ భాగవతం కూడా శాస్త్రమే గదా! దీంట్లో నుంచి మనం నేర్చుకోవచ్చు. మనం ఇంతకుముందు తెలియకపోయినా కానీ ఈ శ్రీమద్ భాగవతం మనకి అన్నీ నేర్పిస్తారనమాట. సో, గృహస్థులుగా మన అందరికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరికీ పిల్లలుంటారు. కొంతమందికి చిన్న పిల్లలు, కొంతమందికి పెళ్లి వచ్చిన చదువుకునే పిల్లలు అందరూ ఉన్నారనమాట. కాకపోతే అందరికీ ఇది అనేది ఈ జ్ఞానం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు కాకపోయినా ముందైనా మనకి ఉపయోగపడుతుందనమాట. అందువల్ల ఇది ఈ ఆహ్, కార్దమముని దేవహూతిది చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆల్రెడీ మనకు కొన్ని గైడ్‌లైన్స్ దీంట్లో దొరికాయి. మనం ఎలా వివాహం పుత్రికైనా, పుత్రుడైనా ఎవరు ఉన్నా ఎలా అప్రోచ్ ఎవరిని కలవాలి అనే దానికి ఇక్కడ మనకి చక్కగా చెప్పారు. ఇలాగే జరగాలని మనం చెప్పలేం. అది పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ కొంచెం అట్‌లీస్ట్ ఒక గైడ్‌లైన్స్ లాగన్నా మనకి ఇవి బాగా ఉపయోగిస్తాయన్నమాట. సో, ఇక్కడ మనకి స్వయంభువ మను చక్రవర్తి అయినా కూడా ఆయన పుత్రికను తీసుకొని కార్దమముని దగ్గరికి వెళ్ళడం, ఆయన్ని ప్రార్థించడం. అంటే ఆహ్, రాజనీతి ప్రకారము మామూలుగా కూడా ఆహ్, ఏదన్నా సంబంధం చేసుకోవాలి అన్నప్పుడు, ఎవరితో అయినా పరిచయం అయినా సంబంధం కావాలి అనుకున్నప్పుడు, ఒకరిని వాళ్ళ గొప్పతనాల్ని మనము ఆహ్, పొగడాలనమాట. అంటే అప్పుడు ప్రశంసించాలి ఒకరిని ఒకరు. సో, ఇప్పుడు మనకి ఇంతవరకు ఇంతకుముందు వాళ్ళిద్దరూ ప్రశంసించుకున్నారు. బ్రాహ్మణుల గురించి, క్షత్రియుల గురించి ఇద్దరు ప్రశంసించుకున్నారు. ఆ ఎక్స్‌చేంజ్ అయిపోయాక ఇప్పుడు ఆ టాపికొచ్చి అబ్బాయి, అమ్మాయి గురించి. సో, ఇప్పుడు పుత్రిక గురించి ఆయన ఆహ్, ప్రా చెప్పడం అయింది. వివాహం చేసుకోమని ఆయన్ని రిక్వెస్ట్ చేసుకోవడం అయిందనమాట మునిని. కానీ ఇప్పుడు ఈ రోజు శ్లోకాలు 15-20 వరకు కార్దమ ముని ఆయనని ఎలా దేవహూతిని స్వీకరిస్తారా? స్వీకరించరా? స్వీకరిస్తే ఎలా? ఎందుకు? ఏ కారణాల వల్ల ఆయన స్వీకరిస్తారు? ఆయన చెప్పే కారణాలేంటి అనేది మనం ఈరోజు చూస్తామనమాట. సో, ఆల్రెడీ మనకి స్వయంభూ మను కార్దమునికి చెప్పారు గదా! మా అంతటికి మేమొచ్చాము. కాబట్టి మీకు ఈ ఈ ఈ పరిస్థితిలో మేమై వచ్చాం కాబట్టి మీరు పైనున్నారు. పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. మేము మిమ్మల్ని అడగడానికొచ్చాము. అదే కాకుండా ఇది వద్దనుకొని మీరు తిరస్కరించి మీరే స్వయంగా వెళ్ళాలనుకుంటే అప్పుడు మీ యొక్క స్థితి కొంచెం చిన్నదవుతుంది. కాబట్టి
మీరు మంచిది ఈ ఈ మా అమ్మాయిని స్వీకరించమని ఆయన అడుగుతారు. సో దానికి కార్దమముని ఏం చెప్తారు ఈరోజు బదులు చూస్తాం. 15వ శ్లోకం. ఆ కాలంలో వివాహము ఈ కాలంలో వివాహం చాలా తేడా ఉంటుంది, కానీ మెయిన్ ప్రిన్సిపల్స్ మాత్రం అలాగే ఉంటాయి అన్నమాట. ఋషి ఉవాచ 15వ శ్లోకం. హరే కృష్ణ. ఋషి ఉవాచ బాఢం ఉద్వోదుకామోహం అప్రతాచ తత్వాత్మజా ఆవయోర్ అనురూపోషావ్ ఆద్యో వైవాహికో విధిః. హరే కృష్ణ. ఎవరైనా శ్లోకము భాష్యము సారీ తాత్పర్యం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. పద్మాక్షి మాతాజీ చదవండి. ఓకే. బాఢముద్వోఢుకామం అప్రతాచ తవాత్మజా ఆవయోరనురూపోహం సావాద్యో వైవాహికో విధిః. కర్దముని సమాధానమసలు, నిఖముగా నేను వివాహమాడగోరి ఉన్నాను. నీ కన్య అవివాహితురాలు మరియు ఎవ్వరితోనూ ఆమెకు నిశ్చయము జరగై ఉండలేదు. కనుక మా వివాహము వైదిక విధానమును అనుసరించి జరగగలదు. హరి కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇందులోనే ఫస్ట్ ఇంకా పూర్తిగా ఒప్పుకోకపోయినా ఇందులోనే ఒప్పుకున్నారు మనకి కార్దమముని. మీరు చెప్పినట్టు నేను వివాహం చేసుకోవాలని కోరిక ఉంది, అదే నేను ప్రార్థించాను భగవంతుని కూడా, అది మాత్రం కరెక్ట్. కానీ ఇంకొకటి ఏంటి, అయితే మీ పుత్రికకి నేను చేసుకునే అంత నాకు అర్హత లేదా ఆమెకి అర్హత ఉందా అనేది ఆయన ఇప్పుడు ఈ కారణాలన్నీ చెప్తారనమాట. ఆమెకి ఏమిటి అర్హత ఉంది, ఆయన అంగీకరించవచ్చు, ఆమెకున్న అర్హతలు ఏంటి అనేది ఆయన చెప్తారనమాట. సో ఫస్ట్ ఏంటంటే, ఒక కన్యగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆమె ఎవరికైనా మనసు ఇచ్చిందంటే మొట్టమొదటిసారి ఆ మనసుని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది చాలా చాలా కష్టం అనమాట. దీన్ని విమెన్ సైకాలజీ అంటారని భాష్యంలో శ్రీల ప్రభుపాద వారు చెప్పారు. సో ఎవరైనా అమ్మాయి మొట్టమొదటి ఎప్పుడైతే ఫస్ట్ టైం మనసు ఎవరికైతే ఇస్తుందో దాన్ని మళ్ళీ బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం. సో ఈమె దేవహూతి ఫస్ట్ మొదటిసారి మనసు ఎవరికి ఇచ్చింది అంటే ఆమె కార్దమమునికే ఇచ్చింది. నారదముని దగ్గర నుంచి వినిన వెంటనే ఆయన నాకు భర్త కావాలని ఆమె కోరుకుందనమాట. సో అది ఫస్ట్ క్వాలిఫికేషన్. దాని తర్వాత ఏమైంది, ఆమె ఇంకా కన్యగానే ఉంది, ఆమెకి ఇంకా పెళ్లి అవ్వలేదు, వివాహం అవ్వలేదు, కన్యగానే ఉంది. కాబట్టి ఈ రెండు క్వాలిఫికేషన్లు ఆమె అర్హత ఉంది కాబట్టి నేను ఆమెని అంగీకరిస్తాను అని ఇంకా చెప్పలేదు, కానీ ఈ రెండు అర్హతలు అయితే ఆమె దగ్గర ఉన్నాయన్నమాట. సో ప్రభుపాద వారు భాష్యంలో చెప్తున్నారు, ఈ వివాహం అనేది ఎన్నో రకాలు ఉంటాయి. దాంట్లో అతి ఉత్తమమైనది మొట్టమొదటిది ఏంటి అంటే కన్యాదానాన్ని స్వీకరించడం వధువు. సో ఎవరైతే పుత్రిక ఉన్న తండ్రి ఆయన ఎవరైతే తగిన వధువుని చూసి ఆమెకి కావలసినవి అంటే ఏదైనా గిఫ్ట్స్ గా లేదా ఆభరణాలు ఇలాంటివన్నీ ఆయనకు తగినట్టు, ఆయన ఎంత ఎంత స్థితి అయితే ఉందో ఆయన యొక్క పరిస్థితిని బట్టి ఆయన పుత్రికకి ఇవ్వచ్చు అనమాట. దాన్నే మనం కట్నము అంటాం అనమాట. దాని పేరు కట్నం అంటారు. కానీ అప్పుడు అది కట్నం కాదు, గిఫ్ట్స్ అనమాట. అది కూడా ఎలా వాలంటరీగా ఉండాలి, ఆయనకి స్వచ్ఛతగా ఉండాలి. కానీ ఎవరైనా మనకి ఇప్పుడు మనం చూస్తున్నట్టు అందరూ ఫోర్స్ చేసి అందరు డిమాండ్ చేయడం, నాకు ఇవి అది మీ అమ్మాయితో పాటు
కార్లు, బంగ్లాలు, ఆస్తులు ఇవన్నీ కావాలని ఆ పద్ధతి కాదు. అంటే మనకి వేదాల్లో వేదిక్ టైంలో ఈ పద్ధతులన్నీ మంచి ఉద్దేశంతో పెట్టారు. అండ్ మంచి ఉద్దేశంతో వాళ్ళు అన్ని పాటిస్తున్నారనమాట. కానీ రాను రాను కలియుగంలో అప్పటి నుంచి ఆ పద్ధతులు తీసుకున్నారు. కానీ ఉద్దేశాలు మారిపోయాయి అనమాట. ఆ మారడం వల్ల మనకి చాలా నష్టాలు, సమాజానికి చాలా నష్టాలు, ఘోరాలు జరుగుతున్నాయి. సో వేదాల ప్రకారం అయితే ఒక తండ్రి ఆ పుత్రుడికి తగినంత ఆయనకి ఆ పరిస్థితిని బట్టి, ఆయన స్థితిని బట్టి ఇవ్వాల్సిన వాటివన్నీ ఆయనకి వాళ్ళకి పుత్రికకి ఇవ్వచ్చు అనమాట. ఇస్తూ ఎవరైతే కన్యాదానం చేస్తారో అది ఉత్తమమైన వివాహం అనమాట. సో ఈ వివాహాన్ని కార్దమముని కూడా కోరారనమాట. ఇలాంటి వివాహాన్ని ఇలా చేసుకోవాలని ఆయన నిశ్చయించుకున్నారు కాబట్టి అది ఉత్తమమైంది. ఎందుకంటే ఆయన మహాముని కదా, అందుకని ఎటంటే అటు చేసుకోవాలని ఆయన అనుకోలేదు. సో ఇప్పుడు అంతా పద్ధతిగా జరుగుతుంది కాబట్టి ఆయన అంగీకరించడానికి, ఆమెను స్వీకరించడానికి సిద్ధమవుతున్నాడు. సో 16వ శ్లోకం చూస్తాం. సో ఇంకా ఆయన అంటే ఆమెను స్వీకరించడానికి ఇంకా కారణాలన్నీ చెప్తారనమాట ఇంకా 2-3 శ్లోకాల్లో. కామ సభూయా నరదేవతేష్యా పుత్ర్యా సమామ్నాయ వితో ప్రతీతః కయేవ తే తనయాం నాధ్రియత స్వయైవ కాంత్యా క్షిపితిం ఇవ శ్రియాం. చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. కామః స భూయన్నరదేవతేస్యః పుత్ర్యా సమామ్నయ విదౌ ప్రతీతః కాయేవ తే తనయాం నాద్రియేత స్వవైవ కాంత్యా విపతిమివ శ్రియం. నీ తనయ యొక్క వేద సమ్మతమగు వివాహ కోరిక సిద్ధించుగాక. తన దేహకాంతి చేత ఆభరణముల శోభనే అతిశయించుతున్నంతటి సౌందర్యవతియగు ఈమెను ఎవరు చేపట్టకుందురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఆమెకున్న క్వాలిఫికేషన్స్ గురించి చెప్తున్నారు. ఆమె ఎలా ఉంది అంటే దేవహూతి చాలా అందంగా ఉంది అనమాట. ఎంతో అందంగా ఉంది. ఆమె ఎలాంటిది ఆమె అందము అంటే ఆమె అందం వల్ల ఆభరణాలకే అందం వస్తుంది అనమాట. మామూలుగా అయితే ఆడవాళ్ళు ఆభరణాలు వేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తారు. కానీ దేవహూతి ఎంత అందంగా ఉందంటే ఆభరణాలు ఆమె వేసుకున్న ఆభరణాలకి ఆమె వల్ల అందం వచ్చిందంట. అంత సౌందర్యంగా ఉంది. సో అంత సౌందర్యంగా ఉన్న ఆమెని ఎవరు చేసుకోకుండా ఉంటారు. కాబట్టి నేను ఆమెని స్వీకరిస్తానని కార్దమముని చెప్తున్నారనమాట. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒక తండ్రి ఆయనకి తగినట్టు ఆయన పరిస్థితిని బట్టు కన్యాదానం చేస్తూ కావలసిన ఆభరణాలు తన పుత్రికకి ఇవ్వచ్చు అనమాట. వాలంటరీగా ఇచ్చేది మాత్రం శాస్త్రం ప్రకారం. ఎప్పుడైతే మనం ఇతరులు అంటే అబ్బాయి పక్క ఉన్న వాళ్ళు మాకు ఇవి కావాలి అవి కావాలని డిమాండ్ చేస్తే అది శాస్త్ర ప్రకారం కాదు, చట్టం ప్రకారం కూడా అది తప్పు అనమాట. కాబట్టి ఆ టైంలో ఉన్నప్పుడు అలా డిమాండ్ చేస్తూ ఉంటే ఇంకా వివాహం తర్వాత ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఎప్పుడు ఎవరైతే డబ్బు కోసం ఎన్నో హింసలు మనం ఎన్నోసార్లు చూసాము, న్యూస్లో కానీ టీవీల్లో కానీ అమ్మాయిల్ని ఎంతో హింసించి కట్నాల కోసం వాళ్ళని చివరికి వాళ్ళని చంపడం అనేది కూడా చాలా కేసులు ఉన్నాయన్నమాట. దాని తర్వాతే దీన్ని అబాలిష్ చేయడం, ఈ కట్నాలను అనేది నిరస్కరించడం ఉంది. కానీ ఇంకా సమాజంలో జరుగుతుంది. అయితే వాలంటరీగా తీసుకుంటే అదేమి తప్పు కాదు. కానీ డిమాండ్ చేసి నాకు అది కావాలి ఇది కావాలి అనేది మాత్రం చాలా తప్పైనంట. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే అది కలియుగ ప్రభావము. ఎలాంటి జ్ఞానం లేకుండా అలా ప్రవర్తిస్తారు. ఎప్పుడైతే ఆ కోరికలు, ఆశలు ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయో అలాంటి వాళ్ళకి, రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఈ కోరికలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట.
సో ఇంతకుముందు చెప్పినట్టు ఎన్నో రకాల వివాహాలు ఉన్నాయి. మామూలుగా శాస్త్రాల్లో అయితే 8 రకాల వివాహాలు ఉన్నాయన్నమాట. దాంట్లో ఉత్తమమైంది ఏది? కలియుగంలో మనకి గ్రీన్ సిగ్నల్ అంటే ఇది మంచిది, ఈ రకమైన వివాహం మంచిది అనేది మనకి చెప్పింది ఏ రకము అంటే, మామూలుగా ఎన్ని రకాలు ఉన్నాయంటే, మనం ఫస్ట్ అనుకున్నట్టు ఇప్పుడైతే ఎలాగ స్వయంభువ మను తన పుత్రికని ఆయనకి ఇవ్వాలని తీసుకొని వచ్చారు. అది మొట్టమొదటిదైందనమాట. కన్యాదానం చేయడం అనేది తగినైన వరుడికి కన్యాదానం చేయడం అనేది మొట్టమొదటిది. అది ఫస్ట్ క్లాస్ మ్యారేజ్ అని శిల ప్రభుపాద కూడా చెప్తున్నారు అనమాట. దాని తర్వాత ఇంకా మిగతా రకాలు ఉన్నాయి. రాక్షస వివాహము, తర్వాత గంధర్వ వివాహము అంటే లవ్ మ్యారేజ్. అది ఇప్పుడు మనం ఈ కాలంలో ఎక్కువ చూస్తుంటాము. రాక్షస వివాహం వచ్చి అంటే కిడ్నాప్ అంటారు కదా, బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం. అలాంటి వివాహాలు కలియుగంలో అసలు అన్నీ బహిష్కరించారనమాట. కలియుగానికి ఇవి మంచివి కాదు ఇలాంటివన్నీ. అప్పట్లో ఈ రాక్షస వివాహం కూడా ఉండేది. ఎందుకు అంటే శాస్త్రాల్లో కూడా మనం చూసాము. ఎందుకు మనకు మన భగవంతుడు కృష్ణుడే రుక్మిణీదేవిని అలా తీసుకెళ్తారు కదా, ఎందుకంటే ఆమె కోరుకునింది ఆయన కావాలని. తర్వాత ఆయన వచ్చి తీసుకెళ్లడం అనేది జరిగింది. అది రాక్షస వివాహం అన్నమాట. తర్వాత వివాహం చేసుకుంటారు. అప్పట్లో క్షత్రియులకి ఆ వివాహం అనేది ఉండేది. ఎందుకంటే ఆ క్షత్రియ కన్యలు ఎవరైతే వీర్యస్తులుగా ఉంటారో వాళ్ళని వివాహం చేసుకోవాలని కోరుకున్నారన్నమాట. సో క్షత్రియుల గుణం ఏంటి? ఒకరి మీద వెళ్ళి వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వాళ్ళ కన్యల్ని తీసుకొచ్చి వివాహం చేసుకునేవాళ్ళు. సో ఆ పద్ధతి అప్పుడు ఉండింది. అది శాస్త్ర ప్రకారం కూడా కరెక్ట్ అన్నమాట. కానీ ఇప్పుడు అది కాదంటే అసలు అలాంటి క్షత్రియులు లేరు, అలాంటి లేవు కాబట్టి మొత్తానికి అన్ని బహిష్కరించారనమాట. ఈ దీంట్లో ఉత్తమమైంది, కలియుగంలో ఉత్తమమైంది ఏంటి అంటే కన్యాదానం ఇచ్చి తీసుకోవడం అనేది ఉత్తమమైంది. అదే ఫస్ట్ క్లాస్ అని శిల ప్రభుపాద వారు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే కలియుగంలో అందరూ శూద్రులే కాబట్టి దీంట్లో ఇక్కడ కలియుగంలో బ్రాహ్మణులు క్షత్రియులు అనే విభాగం ఏది ఉండదు. శూద్ర సంభవాహ కలౌ శూద్ర సంభవాహ, మొత్తం కలియుగంలో అందరూ శూద్రులే. కాబట్టి మనకి అప్రూవ్ చేసింది ఒకే ఒక వివాహం వచ్చి కన్యాదానం. కానీ ఇప్పుడు అది కూడా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కూడా కష్టం అవుతుంది. అంటే ఎందుకంటే పిల్లలు చాలా దూరం వెళ్ళడం, వాళ్ళకి ఎవరో నచ్చిన వాళ్ళని కానీ కొంతమంది అయితే తల్లిదండ్రులకు చెప్తారు, కొంతమంది ఒప్పుకోరని వాళ్ళు చేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. 17వ శ్లోకం. యం హర్మ్య పృష్టే క్వనద్ అంగ్రిశోభాం విక్రీదాతిం కందుక విహ్వాలాక్షిం విశ్వావసుర్న్యపతత్స్వద్విమానాత్ విలోక్య సమ్మోహ విమూఢచేతాః. హరే కృష్ణ. హరే కృష్ణ. అనువాదం. రాజప్రసాదం పైన కంటూకముద్ర ధరించి మీ తనయం కాంక్షి విశ్వావసుడను గంధర్వుడు మోహముచి మనస్సును తప్పగా విమానము నుండి క్రింద పడనని నేను విని ఉంటుంది. కాలి ఎందెల కలియుమను రోగుచుండా చెప్పములకు కన్నులకు ఆమె పరమ సౌందర్యంతో శోభించి ఉండెను. హరే కృష్ణ మాతాజీ, మీరు కొంచెం వాయిస్ తక్కువగా లోగా ఉండింది, బట్ అందరికి వినిపించింది అనుకుంటున్నాను. నేను బ్లూటూత్ యూజ్ చేస్తాను మాతాజీ, దానివల్ల నా వాయిస్ స్లోగా. సారీ మాతాజీ. నో ప్రాబ్లం. హరే కృష్ణ. ఎనీవే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ కార్దవ ముని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఆమె గురించి పొగుడుతున్నారు.
దేవహూతి గురించి. ఏం పొగుడుతున్నారంటే ఆమె అందం ఎలాంటిది అంటే, ఒకరోజు ఆమె ఈ రాజ రాజమందిరం పైన ఏదైతే రూఫ్ అంటారు కదా, అక్కడ ఆమె ఒకరోజు బాల్తో అంటే బంతితో ఆడుతున్నప్పుడు పైన అప్పుడు గంధర్వులు విమానాల్లో విహరించే వాళ్ళనమాట. అలా విహరిస్తూ ఒక గంధర్వుడు, ఆయన పేరేంటంటే విశ్వవావసు అనే ఈ గంధర్వుడు ఆమె బంతి ఆడుతుండగా, దేవహూతి బంతి ఆడుతుండగా చూసి ఆమె కాలగజ్జల్లో ఉన్న సౌండ్ని విని ఆమెను చూసి మూర్ఛపోయి, ఆ అందాన్ని చూసి ఆయన మూర్ఛపోయి ఆ విమానంలో నుంచి కింద పడిపోయారంట. అంటే ఇంకా ఆమె అంత అందంగా ఉందని పడిపోయారని నేను విన్నాను అని కార్దమముని చెప్తున్నారనమాట. అంటే ఆమె అంత అందంగా, అంత అందగరాలు అనమాట, అందగస్తురాలు దేవహూతి. సో అలాంటి ఆమెని తిరస్కరించడం, అంగీకరించకపోవడం అనేది ఉండదు, తప్పకుండా ఆయన స్వీకరిస్తాడు. అయితే మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో అంటే హాస్యంగా దీని గురించి చెప్పారు. ఆ కాలంలోనే, అప్పట్లోనే, అంటే మనకి దుబాయ్లో చూసామంటే ఈ పొడవైన బిల్డింగ్స్, స్కై స్క్రేపర్స్ అంటారు, అవన్నీ ఇప్పుడే మోడర్న్వి ఈ ఆధునిక కాలంలోనే ఉన్నాయి అని చెప్పడానికి లేదని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా ఇండియాలో అంత పొడుగు ఉన్న బిల్డింగ్స్ కనిపించవు. ఆయన ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చూశారనమాట. న్యూయార్క్లో కానీ చాలా చాలా పెద్ద పొడవైన బంగళాలు. సో ఈ ఆధునిక కాలంలో ఉండేది కాదు, అప్పట్లోనే అక్కడ ఉన్నాయన్నమాట. ఏవేవి? ఇలాంటి స్కై స్క్రేపర్స్, తర్వాత ఏరోప్లేన్స్, విమానాలు మనం ఇంత పురాణాల్లో కూడా చూస్తాము. ఎన్నో విమానాలు, అందరూ వీళ్ళందరూ విమానాలు వాడేవాళ్ళు అనమాట. సో ఆయన విమానంలో నుంచి ఆమెను చూశారు అంటే నేల మీద ఉంటే చూడలేరు, అసలు కనిపించదు కదా. ఆ భవనం ఎంతో ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఆయన చూడగలిగారు. చూసిన వెంటనే ఆ మందని చూసి మూర్ఛపడిపోయి ఆ విమానాన్ని నుంచి కింద పడిపోయారంట. సో ప్రభుపాదుల వారు చెప్తున్నారు, సో ఆ కాలంలోనే విమానాలు ఉన్నాయి, తర్వాత ఇలాంటి భవనాలు, పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఈ బంతి ఆడడము, ఇలాంటి ఆటలు అనేది అప్పట్లో మామూలు. ఇప్పుడైతే అందరు పిల్లలు అన్ని క్లాసులకి వెళ్తారు. ఎవరైతే రాజకన్యలు, రాజు పుత్రికలు, వాళ్ళు మాత్రమే ఇలాంటి క్రీడలు ఆడేవాళ్ళు అనమాట. మిగతా వాళ్ళందరూ అంతగా. సో కాబట్టి ఆమె రాజకన్య కాబట్టి ఆయన గంధర్వుడే మూర్ఛపడిపోయారు ఆమెను చూసి. సో ఇది ప్రభుపాదుల వారు ఈ భాషల్లో చెప్తున్నారు. ఈ ఏరోప్లేన్స్ అనేది మనకి ఆధునిక కాదు. అప్పుడు ఇంకా మనకి పైలట్స్, తర్వాత పెట్రోల్ లేని అలాంటి విమానాలు ఉండేవన్నమాట. ఇప్పుడైతే అన్నీ కావాలి, వాటికి మెయింటెనెన్స్ కావాలి. ఈ గంధర్వులు తిరిగే విమానాలకి ఆ మెయింటెనెన్స్ అలాంటివి ఏమి ఉండవు. ఆటోమేటిక్గా అన్ని ఇంకా పెట్రోలు, పైలట్స్ ఇలాంటి అవసరమే లేదనమాట. అలాంటివి ఇప్పుడు కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర, మనకి కనిపించరు. మేబీ ఆకాశ గగనంలో వాళ్ళు తిరుగుతుండొచ్చు. నారద మునికి అయితే అలాంటివి అవసరం లేదు, ఆయన ఎక్కడికైనా అలా వెళ్ళిపోవచ్చు. సో 18వ శ్లోకం. తాం ప్రార్థయంతీం లలాం అసివితా శ్రీచరణే అదృష్టాం వత్సా మనోర్ ఉచపద స్వసారం కో నానుమన్యేత బుద్ధో బియాతాం. హరే కృష్ణ మాతాజీ. హరే ప్రార్థయంతీం లలనాలలాం అసేవిత శ్రీచరణైః దృష్టాం వత్సాం మనోరుచ్చ పదస్వసారం కో నామ మన్యేత బుధోభియాతాం. మనవు ప్రియపుత్రిక ఉత్తానపాదుని ప్రియ సోదరి అవి ఈ రమణీలలామును ఏ బుద్ధిమంతుడు అంగీకరింపకూడనో లక్ష్మీదేవి పాదములను అర్చించని వారుడు ఈమెను దర్శింపనైనను నోచరు. అయినను ఆమె స్వయముగా నన్ను చేపట్టవచ్చినది. హరే కృష్ణ.
సో ఇందులో ఆయన నేరుగా చెప్పేశారనమాట. ఆమె అంత అంద స్వయంభూ ఆయన చక్రవర్తి కదా, మనువు కదా, ఆయన ఉత్థానపాద యొక్క సోదరి. సో ఇన్ని ఉన్నప్పుడు ఆమెని ఎవరు తిరస్కరిస్తారు? తప్పకుండా ఆయన వివాహం చేసుకుంటానని ఈ శ్లోకంలో ఆయన అంగీకరిస్తున్నారు అనమాట. దేవహూతి మనం ఆమె ఎంత అందంగా ఉంది, గంధర్వుడే ఆమెను చూసి మూర్చిపోయారని మనం అనుకున్నాం. కానీ ఇక్కడ ఒకటి ఆమె చక్రవర్తి పుత్రిక, ఇంకొకటి ఆమె చాలా అందమైన ఆమె, ఇంకా మూడవది ఆమె ఆయనకే మనసిచ్చింది. సో నాలుగవది వాళ్ళ తండ్రి ద్వారా ఆమె వచ్చిందనమాట. ఆమె అంతటికి రాలేదు ఆయన దగ్గరికి నన్ను వివాహం చేసుకోమని. వాళ్ళ తండ్రిని తీసుకొని మరి ఆయన దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇంత మంచి గుణాలు, ఇంత మంచి అందము ఉన్న ఆమె కాబట్టి నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను. ఇవన్నీ కాకుండా ఆమెది ఇంకొక మంచి, అంటే అన్నిటికన్నా ఉత్తమమైన గుణం ఉంది. అది ఏంటి అంటే ఏమని చెప్పగలరు మాతాజీ? అందం ఉంది, ఆమె చక్రవర్తి పుత్రిక, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా దానికన్నా మించింది, అన్నిటికన్నా మించింది దేవహూతిలో ఆమె యొక్క అదే ఏం గుణం? అది భక్తి. భక్తి ఉంది మాతాజీ, భక్తి. కరెక్ట్ మాతాజీ, థ్యాంక్ యూ, కరెక్ట్ గా పట్టారు. సో భక్తి కోసం ఆమె వచ్చింది ఆయన దగ్గరికి. లేదంటే చక్రవర్తి ఒక కూతురు ఒక మునిని చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు ఆయన దగ్గరికి వచ్చిందంటే ఆయన స్వయంగా భగవంతుణ్ణి చూశారు, ప్రత్యక్షం అయ్యారు ఆయన కోసము. ఆయన మహాభక్తుడు అని తెలుసుకునింది కాబట్టి ఆయన్ని వివాహం చేసుకోవాలనుకునింది. అది ఇవి అందము వీటిలో అన్నిటికన్నా కూడా అది అత్యున్నతమైంది ఏంటి అంటే భక్తి అన్నమాట. సో ఆ భక్తి వల్లే ఆమె రాజకన్య అయినప్పటికి కూడా మనం ముందుగా చూస్తాము, ఆయన ఎన్నో పరీక్షలు పెడతారు ఆమెని. అన్నిట్లో ఆమె పాస్ అవుతుందన్నమాట. ఎందుకు అంటే ఆ గుణం వల్ల ఆమె అన్నిట్లో పాస్. అది ముందుగా చూస్తాం మనం ముందు చాప్టర్స్ లో. సో ఇంకా ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. ఇంకా కండిషన్ పెడుతున్నారు అనమాట. ఇప్పటికైతే ఒప్పుకుంటే అయిపోలేదు, ముని కదా ఆయన, కండిషన్స్ పెడుతున్నారు. సో ఆయనకి అర్హత ఉంది, కండిషన్ పెట్టే అర్హత. మనకు కూడా కొంతమంది పెళ్లి అంటే వివాహం చేయాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ చూస్తుంటాం, కండిషన్స్ ఉంటాయి కదా. సో కండిషన్స్ ఓకే అంటే పెళ్లి కుదురుతుంది, లేదంటే కుదరదు. సో ఆయన కండిషన్స్ ఏంటి? కండిషన్స్ ఆయనవి కట్నాలు దానికైతే కాదు, రాజ్యాలు ఇమ్మని అసలే కాదు. సో ఏం కండిషన్ ఉంటుంది? అతో భజిష్యే సమయేన సాధ్వీం యావత్ తేజో బిభ్రయాద్ ఆత్మనో మే అతో ధర్మాన్ పారమహంస్య ముఖ్యాన్ శుక్ల ప్రోక్తాన్ బహుమన్యే విహింస్రాన్. హరే కృష్ణ మాతాజీ, చదువుతాం మాతాజీ. అతో భజిష్యే, అయ్యో పైకి వెళ్ళిపోయింది మాతాజీ, సరే. హరే కృష్ణ. అతో భజిష్యే సమయేన స్వాధీన్ యావత్ తేజో బిభ్రయాదాత్మనో మే అతో ధర్మాన్ పరమహంస్య ముఖ్యాన్ శుక్ల ప్రోక్తాన్ బహుమన్యే విహింస్రాన్. అందుచే నా తేజమును ఈమె ధరించిన పిమ్మట పరమహంసలచే అంగీకరింపబడు భక్తిమయ జీవనమును స్వీకరించుననేది నిబంధనపై ఈ కన్యను భార్యగా గ్రహించగలను. ఆ విధానము విష్ణు భగవానుచే వర్జితమై ఉండి అసూయ దూరమై ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. ఇదే ఫస్ట్ కండిషన్.
ఎనివే ఆమె వచ్చింది కూడా పాపం ఆయన దగ్గరికి వచ్చింది దానికోసమే కదా. అది ఆయనలో ఉంది కాబట్టి ఆమె వచ్చింది. మళ్ళీ ఆయన దాన్ని గట్టిగా చెప్తున్నారనమాట. ఆ మీ ఆమె కన్య, ఆమె అన్ని క్వాలిఫికేషన్స్, ఆమెకి అర్హత అంతా బాగుంది కాబట్టి నేను తప్పకుండా చేసుకుంటాను. కానీ మొట్టమొదటిది ఏంటి అంటే ఆమె గర్భాన్ని ధరించాలి. అంటే కొంతమంది అప్పట్లో అయితే ఎవరు అనేవాళ్ళు కాదేమో, ఇప్పట్లో అయితే పిల్లలు వద్దని అనుకుంటారు కదా. సో గర్భాన్ని ధరించాలి అనేది ఆయన చెప్తున్నా. అంటే నాకు ఆయన ఉద్దేశం ఏంటి, తప్పకుండా నాకు సంతానం కావాలి, అది ఆమె గర్భాన్ని ధరించాలని ఆయన చెప్తున్నారనమాట. ఎందుకు అంటే మనకి ఎన్నో చక్కగా శ్రీల ప్రభుపాదుల వారు భాషణలో చాలా చక్కగా చెప్పారు కారణాలు ఎందుకు ఆయన అలా చెప్తున్నారని. ఇది గర్భం ధరించిన తర్వాత అంటే ఆ ఎలా ఉంటుంది వివాహం అయినాక అనేది కూడా ఇక్కడ ఆయన చెప్తున్నారు. వివాహం అయ్యాక నేను ఎలా ఉంటాను, ఎలా ప్రవర్తిస్తాను అంటే భక్తి మార్గంలో ఒక భక్తుడు భగవంతుణ్ణి ఎలా సేవిస్తూ భక్తి మార్గంలో కొనసాగుతాడో అలాగనే నేను కొనసాగుతాను. అంటే భక్తుడిగానే ఉంటాను, భక్తి సేవ చేసుకుంటూనే ఉంటానని ఆయన చెప్తున్నారనమాట. భక్తి మార్గంలో ఉంటాను అనేసి. ఎందుకు అలా ఉంటాను అంటే ఇది స్వయంగా భగవంతుడు విష్ణువు ఆయన ఈ మార్గాన్ని మనకి ఇచ్చాడనమాట. ఈ మార్గం ద్వారానే మనకి ఈర్ష్య అనే దీన్ని మనం తొలగించవచ్చు. భక్తి మార్గం వల్లే మనకున్న దోషాలన్నీ తొలగించవచ్చు. ఇంకా దానికి పరిష్కారం అంటూ ఇంకేమి ఉండదు. ఇంకా ఎన్ని చేసినా కానీ, ఇంకా ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, లేదా ఇంకా ఎన్ని యోగ పద్ధతులు పాటించినా కానీ మనకైతే ఈ అనర్థాలు ఉంటాయి కదా, ఇవన్నీ దేని వల్ల పోవన్నమాట, భక్తి మార్గం వల్లే పోతాయి. కాబట్టి ఆయనకు అది తెలుసు కాబట్టి నేను భక్తి మార్గాన్ని, భగవంతుని సేవని కొనసాగించి తర్వాత ఈ సంతానాన్ని కలిగించుకోవాలి అని ఈ 2 విషయాలు ఆయనకి చెప్పారనమాట. సో ఎందుకు వివాహం అనేది ఎందుకు చేసుకుంటాము? మామూలుగా అయితే వివాహం వేద ప్రకారం అయితే తప్పకుండా సంతానం కోసం చేసుకుంటారనమాట. సంతానం కలగాలని చేసుకుంటారు. సంతానం వద్దనుకొని పెళ్లి చేసుకుంటే అది అసలు పెళ్ళే కాదు. అది ఏమవుతుంది అంటే ఇంద్రియ తృప్తి కోసం అవుతుంది. సో వివాహం చేసిన తర్వాత తప్పకుండా సంతానం కలగాలి. ఇప్పటిలాగా పెళ్ళి అయితే అవుతుంది, పిల్లలు వద్దనుకొని పెళ్ళప్పుడే అంతకుముందే డిసైడ్ చేసేసుకుంటున్నారు. అది చాలా చాలా తప్పు పని, మహాపాపం అన్నమాట. దానికంటే పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది. సో పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు వద్దు, సంతానం వద్దు, మేము అది పోషించలేము అనే ఇది మాత్రం చాలా మహాపాపం. సో పిల్లలు అలా కూడా ఓకే, పిల్లలు సంతానం కావాలి. ఎలాంటి సంతానం కావాలి? మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చూసాము, క్లాసుల్లో కూడా చెప్పుకున్నాము. సంతానం ఎలా ఉండాలి మాతాజీ? ఒక తల్లిదండ్రులు సంతానం ఇవ్వాలి అనుకున్నప్పుడు, సంతానం కావాలి అన్నప్పుడు ఎలా ఉండాలి అంటే ఆ సంతానానికి ఉద్దేశం ఏంటి అంటే ఆ పిల్లలు ఎవరైతే భక్తి మార్గంలో వాళ్ళకి భక్తి ఇచ్చి భక్తి మార్గం వాళ్ళకి చూపించి అలా వాళ్ళకి మళ్ళీ ఇంకొక జన్మ అంటూ, అంటే ఇంకొక తల్లి గర్భంలో రానియకుండా చూసేటట్టు బాధ్యత తల్లిదండ్రులకి ఉంటుందన్నమాట. అలాంటప్పుడే సంతానాన్ని మనం పొందాలి. లేదంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుపాదుల వారు పిల్లలు కుక్కలు మామూలుగా సంతానం అంటే అలాంటి ఆలోచన లేకుండా ఎవరైతే సంతానాన్ని పుట్టించుకుంటారో, పిల్లలు కుక్కలు ఎలా వాటికి ఎలాంటివి ఉండదు, పిల్లల్ని కంటూ ఉంటాయన్నమాట. అలా అయిపోతుంది. సో అలాగా పిల్లల్ని ఎప్పుడు కనకూడదు. దానికంటే కనకుండా ఉండడమే మంచిది. ఒకవేళ కానీ పిల్లలు కన్నారు అంటే తప్పకుండా వాళ్ళకి భక్తి మార్గాన్ని చూపించి వాళ్ళని విముక్తులు చేయాలి. అయితే దీంట్లో కూడా ఇప్పుడు కార్దమ ముని ఆయన భక్తి మార్గాన్ని, సంతానాన్ని చూపించాలనేది కదా ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఇంకా పెద్దది. ఏంటి అంటే ఆయన మహాముని కదా. సో ఈ భక్తులు
సంతానాన్ని 2 రకాలుగా కావాలనుకుంటారు. ఒక రకం వచ్చి ఆ వచ్చే సంతానాన్ని విముక్తుల్ని చేయాలి. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి విముక్తులు చేయాలని అనుకుంటారు. అది మనలాంటి వాళ్ళు. కానీ దానికన్నా గొప్ప వాళ్ళు భక్తులు అంటే కార్దమముని లాంటి వాళ్ళు. వాళ్ళేమనుకుంటారు అంటే వచ్చే సంతానం ద్వారా ఈ మానవ సమాజంకి ఎంతో భక్తి మార్గాన్ని అందరికీ చూపించాలని అనుకుంటారనమాట. సో అలాంటి దాంట్లో సంబంధించిన ఆయన కార్దమముని. ఆయన స్వయంగా భగవంతుడినే ఆయనకి పుత్రుడిగా కావాలని కోరుకుంటున్నాడు. సో అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఎంతో మంది ఆయన వచ్చాక, కపిల ముని వచ్చాక ఆయన మనకి ఈ సాంఖ్య ఇది ఇవ్వడం, దాని ద్వారా ఎంతో మంది భక్తి మార్గంలో రావడం అనేది జరుగుతుంది కదా. సో అలాగే అంతకన్నా పెద్దవాళ్ళు మనలాగా మామూలుగా భక్తులు ఉన్న వాళ్ళు మాత్రం సంతానానికి తప్పకుండా భక్తి మార్గాన్ని చూపించాలని తప్పకుండా అనుకోవాలి. లేదంటే అసలు సంతానమే అవసరం లేదు. సో ఇలాగ మనం చూస్తే శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఆచార్యులు ఆయన కూడా 10 మంది పైన ఉంటారు సంతానం. అయితే లాస్ట్లో జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి నాకు ఒక్క పుత్రుడిని ప్రసాదించు, ఆయన ద్వారా ఆయన యొక్క ఈ కృష్ణ భావనామృతాన్ని ప్రపంచం మొత్తం వ్యాప్తం చేసేటట్టు ఒక పుత్రుని నాకు కలిగించమని ఆయన కోరుకుంటాడు. మనకు ఆ స్టోరీ తెలుసు. అప్పుడు జగన్నాథ రథయాత్ర ఆయన ఇంటి ముందర ఆగి అక్కడ దర్శనం వెళ్ళాక మాల పడ్డం ఆయన పుట్టాక. సో అప్పుడు అనుకుంటారు ఈయన తప్పకుండా భగవంతుని ఇచ్చిన వరమే అని భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ని ఆయన అనుకుంటారు అనమాట. సో దానివల్లే ఆయన మనం చూసామంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు పుట్టినప్పుడు వెంటనే చిన్న వయసులోనే భగవద్గీత అన్ని పఠనం చేసేసి తర్వాత చిన్న వయసులోనే అన్ని వేదాలన్నీ చదివి అధ్యయనం చేసి తర్వాత ఆయనే ఒక స్కూల్లో గ్రామర్ స్కూల్ స్థాపించడం, తర్వాత అన్నిటికన్నా పెద్దది ఈ గౌడీయ మఠాన్ని స్థాపించడం, మొత్తం మళ్ళీ భక్తి వినోద్ ఠాకూర్ ఆయన కొన్ని పుస్తకాలు రచించి ఆయన మళ్ళీ అన్ని రివైవ్ చేసినా కూడా యాక్చువల్గా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజే మళ్ళీ కృష్ణ భావనామృతాన్ని మళ్ళీ సమాజంలోకి తీసుకొచ్చాడు అనమాట ఉధృతంగా. సో దాంట్లో ఆయన ప్రముఖంగా వహిస్తారు. అలాగే మన శ్రీల ప్రభుపాద వాళ్ళ తండ్రి కూడా ఆయన కూడా ఎప్పుడు వాళ్ళ పుత్రుడిని ఎప్పుడు మృదంగం నేర్చుకొని రాధారాణికి సేవకుడిగా ఉండాలని ఆయనకి చాలా కోరిక ఉండేదన్నమాట. ఆయన అనుకున్నట్లే శ్రీల ప్రభుపాదుల వారు కూడా లండన్కి వాళ్ళ అమ్మగారికి ఆయన లండన్కి వెళ్ళి అక్కడ లా చేయాలని ఆమెకు కోరిక ఉండేది. కానీ తండ్రికి మాత్రం అక్కడికంతా వెళ్ళకూడదు, వెళ్తే ఆ పద్ధతులన్నీ నేర్చుకుంటారు, ఇక్కడ ఉండి మృదంగం నేర్పించి రాధారానికి సేవకుడిగా ఉంటే చాలని ఆయన కోరుతాడు అనమాట. అలాగనే శ్రీల ప్రభుపాద వాళ్ళ తండ్రి యొక్క కోరికతోటే ఆయన మనకి ప్రపంచానికంతా ఇచ్చారనమాట. సో దాని గురించి కూడా ప్రభుపాద వారు చెప్తున్నారు అనమాట. ఎలా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ప్రపంచం ఆయన ద్వారా, ఆయన శిష్యుల ద్వారా ఈ భక్తి మార్గాన్ని అందరికీ పంచిపెట్టారు. సో వీళ్ళు వచ్చి శక్తి ఆవేశ అవతారాలు కాబట్టి వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి తప్పించుకోవడానికి కాదు, కానీ మిగతా వాళ్ళంతా ఎన్నో కొన్ని వేల మంది కోట్ల జీవుల్ని రక్షించడానికి వాళ్ళు వస్తారనమాట. సో కార్దమముని అలాంటి పుత్రుడు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన తప్పకుండా భక్తి మార్గంలోనే ఉంటూ ఆయన సంతానాన్ని కోరుకుంటున్నాడు అనమాట. సో అది ఆమెకి చెప్తున్నాడు, సంతానం కలగాలి, భక్తి మార్గం అనేది అలాగా కొనసాగించాలి అనేసి. దాని తర్వాత ఆయన ఇంకొక కండిషన్ పెడతారు. ఈ కండిషన్ ఏంటో మళ్ళీ చూస్తాం. 20వ శ్లోకం. ఇవన్నీ మంచి కండిషన్సే కదా ఆయన చెప్తున్నవన్నీ. ఒక శ్లోకం ఉంది మాతాజీ, రేవతి మాతాజీకి చాలా ఇష్టమైంది. తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల మీద, భాగవతం శ్లోక.
ఎవరికైనా గుర్తుందా? పిత ఇది ఆ, అదే తండ్రి తల్లి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు అదే వాళ్ళని సంసారం గురువున సస్యాస్ ఆ, పితాన గురువున సస్యాత్ వచనోన సస్యాత్ అదే ఆ. సో ఒక గురువు అయినా ఒక తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళ మొట్టమొదటి బాధ్యత ఏంటి అంటే భక్తి మార్గం ఇవ్వడం. లేదంటే అది 5.18.8 అనుకుంటా. అవును మాతాజీ. ఉమ్. గురువున సస్యాత్ జనోన సస్యాత్. యా. సో 20వ శ్లోకం చూద్దాం. సస్యాత్ వచనోన సస్యాత్ అలా వస్తుంది. యతో భవద్వివశ్వం ఇదం విచిత్రం సంస్థాస్యతే యత్ర చ వతిష్టతే ప్రజాపతీనాం పతిరేష మహ్యం పరం పరమానం భగవాన్ అనంతః. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. యతో భవద్విశ్వమిదం విచిత్రం సంస్థాస్యతే యత్ర చ నావతిష్టతే ప్రజాపతీనాం పతిరేష మహ్యం పరం ప్రమాణం భగవాననంతః. ఎవ్వని నుండి అద్భుతమగు విశ్వం బహిర్గతమగుచున్నదో మరియు ఎవ్వని యందు అది స్థితి నుండి లయించునో అట్టి అనంతుడైన భగవానుడే నాకు పరమ ప్రమాణము. ఈ జగమున జీవోత్పత్తికి ఉద్దేశింపబడిన ప్రజాపతులందరకు అక్కడే మూలం. హరే కృష్ణ. హరే కృష్ణ. కార్దముని ఆయన ప్రజాపతి బ్రహ్మ ఆయన యొక్క పుత్రుడు. సో ప్రజాపతి యొక్క ముఖ్యమైన ఏంటి అంటే అప్పుడు ఈ జీవుల్ని అంటే వాళ్ళని సంతానాన్ని పెంపొందించడం అంటే ఈ పెద్దది చేయడం అన్నమాట. ఈ మెటీరియల్ ఈ భౌతిక ప్రపంచాన్ని జీవులందరినీ ఇక్కడ తీసుకొచ్చి సో అది ముఖ్యమైన అప్పుడు ప్రజాపతికి అది ముఖ్యమైనదన్నమాట. సో బ్రహ్మగారి యొక్క సూచన వల్ల ఆయన వివాహం చేసుకోవాలనుకుంటారు. సో ఆయన దాని వాళ్ళ తపస్సు చేసి భగవంతుడిని మెప్పించి ఆయన పుత్రుడిగా కోరుకుంటారు. అయితే అది ఆయన ఎందుకు అలా చేశారంటే కార్దమునికి తెలుసు ఎవరు దేవాది దేవుడు అనేది ఆయనకి తెలుసు అన్నమాట. మనకైతే విష్ణువు బ్రహ్మ మహేష్ శివ ఈ ముగ్గురు ఎంత ముఖ్యమైన వాళ్ళని తెలిసినప్పటికీ అందులో విష్ణువు యొక్క ఆయన ధరించే ఈ సృష్టిని ఎలా అయితే మనకి మెయింటైన్ చేయడం అనే బాధ్యత ఆయనకే ఉంది కాబట్టి ఆయన ఒక్కరే చేయగలరు. కాబట్టి కార్దముని ఆయన విష్ణు భక్తుడు అన్నమాట. కాబట్టి విష్ణువునే ఆయన్ని శరణాగతి కోరాడు. సో దీనివల్ల ఆయన ఉద్దేశం వివాహం చేసుకోవడంలో ఏంటి? ఫస్ట్ ఆయన భక్తుడు కదా, మరి ఆయన ఎందుకు వివాహం చేసుకుంటున్నారు అంటే ఈ సంతానాన్ని ఈ సృష్టికి అంటే కావాల్సిన జీవులకి అందరికీ ఉపయోగపడే సంతానాన్ని ఆయన తీసుకురావాలని. తీసుకొని వచ్చిన తర్వాత ఇంకొక కండిషన్ కూడా ఆమెకి పెడతారనమాట. ఏంది కండిషను అంటే ఆయన ఈ సంతానం కలిగాక నేను సన్యాసాన్ని తీసుకుంటానని ఆయన ముందుగానే ఆమెకి చెప్తారనమాట. ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఈ గృహస్థ అనే ఆశ్రమంలో ఇది కంప్లీట్గా గృహస్థంలో నుంచి కూడా మనకి విముక్తి పొందే మార్గం ఉంటుంది. సన్యాసులు అవ్వాల్సిన అవసరం లేదు. బట్ గృహస్థంలో ఉన్న రోజులు మనకి ఈ కొంచెమైనా మనకి ఈర్ష్య ఇలాంటివి అనేది కొంచెమైనా ఉంటాయన్నమాట. ఇవన్నీ తొలగిపోవాలంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే వానప్రస్థ నుంచి మళ్ళీ సన్యాసం అనేది తప్పకుండా తీసుకోవాలి. కాబట్టి కార్దముని ఆయన వివాహం చేసుకోకముందే ఇవన్నీ నిర్ణయించుకున్నారు. సంతానం కావాలి, సంతానం అయిన వెంటనే ఇంకా గృహస్థ దాంట్లో కంటిన్యూ కాకుండా నెక్స్ట్ స్టేజ్ అంటే వానప్రస్థకి, దాని తర్వాత సన్యాసం తీసుకోవాలని ఆయన నిశ్చయించుకున్నారన్నమాట. ఎలా సన్యాసం? పరమహంస ఈ పరమహంస స్థితికి వచ్చే విధంగా ఆయన సన్యాసంలో 2-3
స్థితులు ఉంటాయి. అంటే ఫస్ట్ మనం గృహస్థ నుంచి వెంటనే సన్యాసం కూడా కాదు. ఫస్ట్ వానప్రస్థ తీసుకుంటాము. వానప్రస్థ తీసుకున్న తర్వాత అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళకి లేదు ఇది. మగవాళ్ళు ఎందుకంటే మనం ఆడవాళ్ళు భర్తని సేవించుకుంటారు కాబట్టి ఆయన చేసేవన్నీ భార్య కూడా వస్తాయన్నమాట. కానీ భార్య మాత్రం శాస్త్రాల ప్రకారము ఒక పెద్ద అయిన ఒక పుత్రుడితోటో లేదా ఎవరన్నా సంరక్షణలో ఆమె ఉంటుంది భర్త సన్యాసం తీసుకున్న తర్వాత. కానీ మనకి కొంతమంది చూసాము, లైక్ ధృతరాష్ట్ర, గాంధారి ఆయనతో పాటు ఆమె కూడా వెళ్తుంది అనమాట. సో అలా కూడా ఉంటాయి. కానీ ఈ పరమహంస ఆయన ఎందుకో పరమహంస కార్దమముని పరమహంస లాగా అవ్వాలనుకుంటున్నారంటే సన్యాసంలో ఉన్న అన్నిటికన్నా ఉత్తమమైనది పరమహంస స్థితి. వానప్రస్థ నుంచి అంటే దూరంగా ఉండడం, పిల్లలకి భార్యకి దూరంగా ఉండటం. దాని తర్వాత సన్యాసం అంటే అది కొంచెం ట్రైనింగ్ పీరియడ్ అనమాట. వెంటనే గృహస్థం నుంచి సన్యాసం తీసుకోమంటే సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఆలోచనలు, ప్రేమ అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మధ్యలో వానప్రస్థని పెట్టారు ట్రైనింగ్ చేయడానికి మనసుని, కొంచెం అటాచ్మెంట్స్ అంతా దూరంగా ఉండడానికి. సో అదే అయిపోయాక సన్యాసం తీసుకున్న తర్వాత కూడా వెంటనే మొత్తాన్ని వదలమని చెప్పలేదన్నమాట. కుటిచక అనే ఈ స్థితి ఉంటుంది సన్యాసిలో. ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఉండరు, ఇంటి బయట ఊర్లో ఉంటారు. కానీ వాళ్ళకి ఆహారం అన్నీ ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. సో అది కొన్ని రోజులు. దాని తర్వాత నెక్స్ట్ బహుదక అనే ఈ స్టేజ్ వస్తుంది. బహుదక అంటే వాళ్ళు ఇంటి బయట ఆల్రెడీ ఉన్నారు, కానీ ఇంటి భోజనం నుంచి ఇప్పటి వరకు వచ్చేది ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి భోజనం రాదనమాట. వాళ్ళే భిక్షాటన చేస్తూ కొంచెం కొంచెం, మరి అది కూడా ఒక చోట నుంచి భిక్ష రాకూడదు, ఎన్నో మిగతా వేరే వేరే ఇళ్ళ దగ్గర నుంచి కొంచెం కొంచెం భిక్షాటన, కొంచెం కొంచెం భిక్షను తీసుకొని దాని మీద వాళ్ళు బతుకుతారనమాట. దాని తర్వాత ఆ ఊరు అక్కడెక్కడ దరిదాపుల్లోనే ఉంటారు. ఇంకా ఆ ఊరు అవతల అన్ని వదిలి దూరంగా వెళ్ళిపోతారు. అది ఏంటంటే పరివ్రాజకాచార్యాలు అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు ఇంకా ఒక్క చోట్ల ఉండరు, ప్రచారం కోసం అన్ని ఊర్లు తిరుగుతూ అందరికీ భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఆ ప్రచారం అయిపోయాక వాళ్ళకి ఇంకా చివర స్థితి కలుగుతుంది కదా, ఇంకా శరీరం వదులుతారు అనే ముందున్న స్థితిలో పరమహంస అనే ఈ దీన్ని పొందాలన్నమాట. అంటే అప్పుడు వాళ్ళు మొత్తాన్ని ఇంద్రియ నిగ్రహం అప్పటికే ఉంటుంది. ఇంకా మిగతావన్నీ కూడా వాళ్ళు ఏమి ఆశించుకుంటా పూర్తిగా భగవంతుని మీద నిమగ్నం అవుతారనమాట. దాన్ని పరమహంస స్టేజ్ అంటారు. ఇప్పుడు కార్దమ ముని ఆ పరమహంస స్టేజ్కి వివాహం చేసుకున్నా కానీ ఇవన్నీ అయిపోయాక ఆయన పరమహంసగా ఆయన అవ్వాలని అనుకుంటున్నారనమాట. సో ఈ కండిషన్స్ అన్ని ఒప్పుకుంటేనే ఆయన వివాహం చేసుకుంటారు. సో ఆమె ఆల్రెడీ ఇవన్నీ ఒప్పుకొని తెలుసుకొనే వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇంకా నెక్స్ట్ దాంట్లో వివాహం జరుగుతుంది. సో రేపు వాళ్ళిద్దరికి వివాహం జరిగేది మనం చూస్తాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వానప్రస్థంలో వైఫ్ కూడా వెళ్తుంది కదా మాతాజీ? వెళ్ళొచ్చు వానప్రస్థం, అదే ట్రైనింగ్. కానీ కంటిన్యూస్ గా ఉండకూడదు వానప్రస్థంలో కూడా. అంటే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, కొన్ని నెలలకు ఒకసారి అలా కలవడం అలా ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మనువు నుంచి మానవులు వచ్చారు అని అంటారు కదా, వాళ్ళు ఆ టైంలో రాజులు అని కూడా అంటారు కదా. మరి ప్రజాపతులు ఎవరు మాతాజీ? వాళ్ళు రాజులు కాదా? ఈ ప్రజాపతులకి మనువుకి అండ్ నార్మల్ కింగ్ కి ఏంటి మాతాజీ డిఫరెన్స్? ఫస్ట్ బ్రహ్మ నుంచి వచ్చింది ప్రజాపతులు. ఓకే మాతాజీ. వాళ్ళ దగ్గర నుంచి మనువుల దగ్గర నుంచి రాజులు, రాజుల నుంచి మళ్ళీ మనుషులు. ఇది హైరార్కీయే మాతాజీ. ఓకే. అంతాన్ని ఇది చేయడానికి, పెంపొందించడానికి.
అంటే మనువుల నుంచి మానవులు వచ్చారు అంటే మీనింగ్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు అంతే. ప్రజాపతులు అనేది రూలింగ్ అనేది లేదు కదా మాతాజీ. ప్రజాపతులు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే డిస్టిక్ ఉంటుంది. డిస్టిక్ కి హెడ్ అన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ కలిసి స్టేట్, కొన్ని స్టేట్లు కలిసి ఒక కంట్రీ. సో అలాగా ప్రజాపతి అందరికన్నా పెద్ద. బ్రహ్మ ఓకే. నుంచి ప్రజాపతి. ఆ ప్రజాపతి కింద మనువులు ఉంటారు. మనువుల కింద రాజులు ఉంటారు. రాజుల కింద రాజ్యాలు ఉంటాయి. సరే. అదే హైరార్కీలో. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. మాతాజీ 18th శ్లోకంలో ఇక్కడ ఒకటి, లక్ష్మీదేవి పాదములను అర్చించని వారను ఈమెను దర్శింపనైనను నోచరు అని ఉంది. అది ఏంటిది మాతాజీ మీనింగ్? ఒక నిమిషం మాతాజీ, ఆ పాయింట్ నేను చెప్పని మర్చిపోయినట్టున్నాను. అర్థం కాదు. అంటే మనం ఇప్పుడు కన్యా పెళ్లి కూతుర్ని మహాలక్ష్మి లాగా పోలుస్తాం కదా. అంటే ఆ మహాలక్ష్మి కాదు, అంటే అంత చక్కగా ఉంది, అన్ని గుణాలు ఉన్నాయి, అంత అందం ఉంది, అంత ఐశ్వర్యం ఉంది అని చెప్పడానికి మనం వధూవరుల్ని మహాలక్ష్మి శ్రీనివాసులుగా పోలుస్తాం కదా. అలా పోల్చడం జరిగింది మాతాజీ, అంతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పరమహంస అన్నారు కదా మాతాజీ, అవును. అది ఈ లాస్ట్ స్టేజ్ అన్న మాతాజీ. పరమహంస లాస్ట్ స్టేజ్. అంటే వారి లక్షణాలు ఎలా ఉంటాయి మాతాజీ? లాస్ట్ మనం లక్షణాలు అంటే ఇంకా వాళ్ళు భగవంతుణ్ణి పూర్తిగా నిమగ్నమై ఉంటారు మాతాజీ. పరమహంస అంటే మనకి ఎగ్జాంపుల్ వచ్చి ఎంత సూక్ష్మంగా ఉంటారు అంటే పాలును నీళ్ళను ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటాం కదా. వేరు చేసే అంత సూక్ష్మంగా ఉంటారు వాళ్ళు. ఆల్మోస్ట్ వాళ్ళు భగవంతుణ్ణి పొందినట్టే. అది పరమహంస స్టేజ్. మాతాజీ ఇక్కడ ఎవరైతే మహాలక్ష్మిని పూజించుకుంటా ఆమెని చూడగలగాలని అనుకుంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే కన్యగా, అంటే పెళ్లి కూతుర్లు అంటాం కదా మహాలక్ష్మి లాగుందని. సో అలా పోల్చడం జరిగింది, అంతే కదా రసరాని మాతాజీ? అది కాదు, మెయిన్ ఏంటంటే ఎవరైతే లక్ష్మీదేవిని పూజ చేసి అంటే భక్తి భావంతో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు మాత్రమే ఆమె దర్శనం జరుగుతుంది అనే ఉద్దేశం కూడా ఒకటి అన్నమాట. అంటే మనము ఇప్పుడు లక్ష్మీనారాయణులు పూజ చేస్తాం కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి అందమైన వాళ్ళని చూడగలిగే అవకాశం కలుగుతుంది అనేసి, అంటే అంత అద్భుతంగా ఉంటుంది ఆమె అనేసి. సో అలాంటి ఆమె స్వయంగా వచ్చింది అని చెప్తాను. అవును. అంటే ఇంకా ఆ లక్ష్మీదేవి అందంతో అంత అందము ఉంది. లక్ష్మీదేవిని పూజ చేసి ఎంతో భక్తి చేస్తే తప్ప ఇలాంటి అమ్మాయి దర్శనం అనేది దొరకదు. సో అంతటి గొప్ప అమ్మాయి, అలాంటి అమ్మాయి నన్నే చేసుకోవాలని వచ్చినప్పుడు నేనెందుకు వద్దంటాను అనే విధంగా ఆయన చెప్పారనమాట. అంటే మనకి ఎంతో కష్టపడితే కానీ ఒక ప్రైజ్ అనేది ఒకటి ఏదైనా దక్కుతుంది అనుకోండి మాతాజీ, దానికి ఎంతో కష్టపడాలి అని చెప్పడానికి ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు కదా, దాంట్లో ఒక ఎగ్జాంపుల్ అన్నమాట ఇది వాడారు అనమాట ఆయన. ఈ మన భక్తి మార్గం గురించి కూడా ఇంకొక పాయింట్ ప్రభుపాదులు వారు చెప్పారు. మామూలుగా సంతానం మనం ఎప్పుడైతే ఈ భూమిలో పుడతామో పుట్టిన వెంటనే మనకి ఆటోమేటిక్గా రుణాలు, మనం రుణపడిపోతాం అందరికి అనమాట. ఇంతకుముందే మాతాజీ కూడా చెప్పుంటారు. ఆ రుణాల్లో మనకి దేవ రుణము, ఋషి రుణము, తర్వాత పితృ రుణము, ఇలాంటివన్నీ తీర్చుకోవడానికి మనం సంతానాన్ని పొందాలన్నమాట. సంతానాన్ని పొందినప్పుడే మనం ఇవన్నీ కూడా తీర్చుకోవచ్చు. పుత్ర రుణంలో, పితృ రుణంలో ఈ సంతానాన్ని తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఎవరైతే భక్తులుగా ఉంటారో భగవంతుడైన కృష్ణుని
ఎప్పుడు ఎల్లప్పుడూ సేవ చేసుకుంటారో వాళ్ళకి ఇలాంటి రుణాలన్నీ ఏమి అవ్వించవు, అన్నీ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. సో మనం అందుకనే ఆయన విష్ణువుని మాత్రం ప్రార్థించాలి, నేను విష్ణు భక్తిని కొనసాగించాలని చెప్తున్నారు కార్తీక్. అది 11th క్యాటోలో 5th చాప్టర్ 41 శ్లోకం ఉంటుంది. దేవర్షి భూతాంతరుణాన పితృణాం అనేసి శ్లోక వస్తుంది అనమాట. దాంట్లో ఏంటంటే ఎప్పుడైతే మనం ముకుందుడికి 24 గంటలు భగవంతుడి సేవలో ఉంటామో అలాంటి వాళ్ళకు మాత్రమే, అప్పటి వరకు కూడా మనం ఈ 5 రకాల రుణాలు మనం ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం మాతాజీ, మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ 5 రకాల రుణాల నుంచి, అందుకే మగపిల్లలు ఉండాలి అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు పితృ రుణం తీర్చుకుంటారు, వాళ్ళు శారదాలు పెట్టడం ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఉంటుంది. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఆడపిల్లలు ఉంటే కన్యాదానం చేస్తాము, మగపిల్లలు ఉంటే వాళ్ళు మనకి కర్మలు అవన్నీ చేస్తారు కాబట్టి మనకి స్వర్గ ప్రాప్తిస్తుంది అనేసి చెప్తూ ఉంటారు అని చెప్పుకున్నాం కదా నిన్న. సో అది ఈ రుణాలన్నీ తప్పించుకోవచ్చు, మనకి అది గోల్ లేదు అనుకుంటే మనము 24 hours భగవంతుడి సేవలో ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం బయటపడగలుగుతాం ఈ రుణాల నుంచి. అది 11th క్యాంటో 5th చాప్టర్ 41 శ్లోక. మీరు కావాలనుకుంటే అది చదవండి ఒకసారి. చెప్పండి అనుకున్నా, సారీ. అది అన్ని దానాల కంటే కన్యాదానం అనేది చాలా ఉత్తమమైందని కూడా ప్రభుపాద గారు చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. ఇంకొకటి, రుణం ఉంటేనే పిల్లలు పుడతారు, పిల్లలు లేని వాళ్ళకి రుణం లేదు కాబట్టి పుట్టరు అని అంటారు మాతాజీ. అది కరెక్టే అంటారా మాతాజీ? ఎక్కడుంది మాతాజీ అది? ఎక్కడి నుంచి పట్టారు మీరు? నేను పట్టలే మాతాజీ, ఒకరు అంటే పెద్దవాళ్ళు అంటుంటారు అట్లా విన్నా మాతాజీ. అంటే చెప్పుదాం సానుపమ సార్. ఇదే మాతాజీ, మనం ధృతరాష్ట్రుడి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదా. కావాల్సిన పుణ్యం చేస్తుండకపోతే సంతానానికి కావాల్సినంత పుణ్యం. బట్ అలా చెప్పట్లేదే వీళ్ళు, రుణము అంటే ఇంక ఏ రుణము లేకపోతే పుట్టరు అని చెప్తున్నారా? రుణం తీర్చుకోవాల్సిన అవసరం లేకపోతే అని చెప్తున్నారు, అలా కాదు కదా. పిల్లలు పుట్టలేదు అంటే చెప్పండి కనకవల్లి మాతాజీ. గరికపాటి వారి ఉపన్యాసంలో ఈ మధ్య విన్నాను, మనం రుణపడి ఉంటే పెళ్ళి అవుతుంది, వేరే వాళ్ళు రుణపడి ఉంటే కొడుకులు పుడతారు, పెళ్ళి అవ్వలేదంటే మనం ఎవరికి రుణపడలేదు, పిల్లలు లేరంటే ఎవరో మనకి రుణపడలేరు అనేది సంథింగ్. అదే కరెక్ట్ మాతాజీ. వాసిష్టం చెప్తున్నారు, వాసిష్ట గీత ఏదోను, యోగ వాసిష్టం అందులో తెలియదు మాతాజీ. అంటే నేను ఇప్పుడు మాతాజీ చెప్పిన ఎగ్జాంపుల్ కూడా ధృతరాష్ట్రుడికి చూడండి, 100 మంది పిల్లలు పుట్టాలి అంటే అంత పుణ్యం సంపాదించే వరకు కూడా ఆయన ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. 50 సంవత్సరాలు ఎందుకు 50 జన్మలు ఎందుకు నేను తీసుకోవాల్సి వచ్చింది అంటే, నువ్వు అంత పుణ్యం సంపాదించాల్సి వచ్చింది, అప్పుడే నీకు 100 మంది పిల్లలు ఒకేసారి పుడతారు అని. అంటే పిల్లలు పుట్టడం అనేది కూడా ఒక భాగ్యం లాంటిదని చెప్తారు కదా మనకి. యాక్చువల్గా వింటే ఎందుకు మరి పిల్లలు పుట్టకపోతే వాళ్ళని ఒకలా చూడడము, అవన్నీ ఏదో తేడా చేశారని పూజలు చేయించడం ఇవన్నీ చెయ్యరు కదా. మరి పిల్లలు అయితే హ్యాపీగా ఉండాలి కదా మరి. ఐ డోంట్ నో మాతాజీ, మరి ఇది ఈ వర్షన్ నేను వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను నేను. మాతాజీ చెప్పండి సన్యాసి మాతాజీ. అతను ఏదో కర్మ చేశారు కాబట్టి 50 జన్మలలో అతను పుణ్యం సంపాదించకపోతే అలా పుట్టారని చెప్పున్నారు మాతాజీ ఇది వరకు మీరు. కాదు మాతాజీ, యాక్చువల్ గా అతను ఈ ఎగ్గుల్ని పొడి చేస్తాడు కదా మనకి, ఆ పొడిచినప్పుడు అన్ని చచ్చిపోతాయి కదా. సో అంతమంది పిల్లలు ఒకేసారి పుట్టాలి అంటే, 100 మంది పిల్లలు పుట్టాలి అంటే ఎంతో పుణ్యం సంపాదించాలి. అంత పుణ్యం సంపాదించడానికి ఆయనకి 50 ఏమంటారు జన్మలు పట్టింది. 50 సంవత్సరాలు కదా, 50 జన్మలు పట్టింది. సో ఇప్పుడు ఆయనకు ఆ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు 100 మంది పిల్లలు పుట్టారు, ఇప్పుడు అది తీర్చుకుంటున్నాము అని చెప్తారనమాట. అదే ఆ కర్మ పరిపక్వం అయ్యాక ఇప్పుడు పుడతారని చెప్తారు. ఎస్ మాతాజీ, అది అంటే కర్మ అలా ఉన్నప్పుడే పిల్లలు పుడతారు అనేది కదా మనం విన్నాము. బట్ ఇది కాన్సెప్ట్ నేను కొత్తగా విన్నాను. బట్ ఎనీహో నెక్స్ట్ టైం కనుక్కుందాం మాతాజీ ఇది. ఓకే, లేదు మాతాజీ, నేను విన్నాను రుణగ్రస్తులం అయితేనే, అంటే ఆడపిల్లలైతే తక్కువ రుణం మీద వాళ్ళని మళ్ళీ వేరే ఇంటికి పంపిస్తామని, మగపిల్లలు అయితే వాళ్ళ జీవితాంతం ఏదో రకంగా రుణం తీర్చుతూనే ఉండాలని నేను విన్నాను మాతాజీ.
అది ఓకే మాతాజీ. అంటే పిల్లలు లేరు అంటే అసలు రుణం లేదు అందుకొని అని చెప్పేది కాన్సెప్ట్ ఆ, కనుక్కుందాం అని చెప్తున్నాను మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమైనా ఉన్నాయా సందేహాలు? హరే కృష్ణ. దామోదరి హరే రికార్డింగ్ కృష్ణ ఆపేస్తావా? మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ఒకటి చెప్ నాకు డౌట్